మన తెలుగుడు గురించి ఎందుకు ఎవరు చెప్పుకోవట్లేదో అర్థం కావట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే 17 అక్టోబర్న అనంతనాగ్ గోడలకి కొన్ని పోస్టర్స్ కనిపించాయి. అందులో సిరియా ఎగ్నిస్ట్ గా వెళ్ళకండి, ఇంకా ఇండియన్ ఫోర్సెస్ కి మీ షాప్స్ లో చోటుని ఇవ్వకండి అంటూ రాసి జైషే మహమ్మద్ కమాండర్ ఒక్క సైన్ చేసి ఉంది. ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి గారికి వస్తున్న ప్రమాదం గురించి అనుమానం వచ్చింది. అతను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ వేశారు. సీసీటీవీలో 3 కుర్రోళ్లు పోస్టర్స్ పెడుతూ ఉండగా కనిపించారు. అండ్ వాళ్ళు మౌల్వి ఇర్ఫాన్ మొహమ్మద్ పేరుని తీశారు. పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ తన డిజిటల్ మొబైల్ చెక్ చేస్తే టోటల్ టెర్రర్ నెట్వర్క్ బయటపడింది. అలా ముజామిల్ ఫరీదాబాద్ లో దొరికాడు. అండ్ ఆ డాక్టర్ ముజామిల్ డిసెంబర్ 6న ఢిల్లీ ఇంకా యూపీలో తన 3 ఫ్రెండ్స్ తో కలిసి చాలా పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అలా అందరూ పట్టుబడడం వల్ల చాలా మొత్తంలో బాంబ్ మేకింగ్ మెటీరియల్స్ దొరికాయి. చాలా మంది ఒకే ఒక్క నిమిషంలో బార్డర్ లో పనిచేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటూ అనేస్తారు. కానీ సందీప్ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఇన్వెస్టిగేషన్ వల్ల దేశం చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పుకుందని ఎవరు చెప్పరు. అందుకోసమే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.